అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపగా ఆపదలో పడుదురు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని నీ బిడ్డలు మేము వేచి ఉన్నాము, ఆశపడుచున్నాము. దేవా, నీకు స్తోత్రాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక కొద్ది నిమిషములు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. దేవా, ఇదిగో నాయన, ఊరట కలిగించే నీ మాటలను, ధైర్యపరిచే నీ మాటలను ప్రభువా మాకు వినిపించుమని. దేవా, ఇదిగో నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని నన్ను మరుగు చేయండి ప్రభువా. దేవా, ఇదిగో ఈ రోజున నీ బిడ్డల కొరకు ఏ మాటలైతే మీరు సిద్ధపరిచి ఉంచారో ఆ మాటలను తండ్రి మాకు బయలుపరిచి మీరే మహిమ పొందుకోమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క రోజును మనకు దానముగా ఇచ్చారు కనుక మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాము. చదవబడినటువంటి వాక్యము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము మనము చూసినట్లయితే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అంటే బుద్ధిమంతుడు అపాయము ఏమైనా వస్తుంటే కనుక, ప్రమాదం ఏదైనా వస్తుంటే కనుక దాన్ని చూచి ఏం చేస్తాడంటే కనుక ఆయన దాక్కుంటాడు. ఎవరు అంటే కనుక బుద్ధిమంతుడు అని చెప్పి స్పష్టముగా వాక్యంలో రాయబడింది. జ్ఞానము లేనివారు అనగా బుద్ధిహీనులు ఆపదలో పడిపోతారంట. బుద్ధిమంతుడైతే చక్కగా జ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతుడు కనుక ఏం చేస్తాడంటే ఆ ఆపద వచ్చినప్పుడు అక్కడ దాగుకున్నట్టుగా కనబడుతూ ఉంది. గమనించాలి దేవుని జనాంగమా, దాగుకొనుట అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది, లేదా దాగి ఉండుట అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. మన క్రైస్తవ జీవితములో కొన్ని పర్యాయములు దాగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఇది నా మాట కాదు, కానీ దేవుడే స్పష్టముగా వాక్యములో అనేక పర్యాయములు ఈ విషయాలు తెలియచేశారు. అందుకనే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగి ఉండును. ఎక్కడ దాగి ఉండాలి? ఎలా దాగి ఉండాలి? దాగి ఉండి ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఈరోజు వాక్య భాగంలో మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అనేటటువంటి మాట కనబడుతుంది. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుతారని చెప్పేసి బుద్ధిమంతుడి గురించి, అలాగే జ్ఞానము లేని వారి గురించి అనగా బుద్ధిహీనుల గురించి అక్కడ సామెతల గ్రంథంలో చాలా స్పష్టముగా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు దాగి ఉండుట అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే కనుక, ఆమె మిమ్మును తరుముబోయిన వారు మీకెదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరుముబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి అని ఇక్కడ చెబుతున్నటువంటి వచనం ఇది. ఎవరు ఈమె అంటే కనుక యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయం 16వ వచనములో చెబుతున్నటువంటి ఈ మాట ఎవరు చెబుతున్నారు అంటే రాహాబ్ అనేటటువంటి వేశ్య చెబుతున్నటువంటి మాట. మనందరికీ బాగా తెలిసినటువంటి చరిత్ర, రాహాబు యొక్క చరిత్ర మనము నేర్చుకున్నాం. ఈ రాహాబ్ అనేటటువంటి ఈ వేశ్య అక్కడికి వచ్చినటువంటి ఆ మనుష్యులు ఎవరు అంటే ఆ యొక్క ఎరికో అనేటటువంటి ఆ ప్రాంతాన్ని వేగు చూడడానికి యెహోషువ పంపించినటువంటి వారు.
ఇద్దరిని పంపించాడు యెహోషువ వేగు చూచి రమ్మని. అలా వేగు చూచి వచ్చినటువంటి వారు ఈ యొక్క గమనించాలి, రాహాబు అనేటటువంటి వేశ్య ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చారు. ఆ ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలోకి వారు వచ్చారన్న సంగతి యెరికో దేశానికి చెందినటువంటి రాజుగారికి తెలిసిపోయింది. ఇశ్రాయేలు దేశం నుంచి 2 వ్యక్తులు వచ్చారంట, వారు వేగు చూడడానికి వచ్చారు కాబట్టి వెంటనే వారిని తీసుకురండి అని చెప్పేసి కొంత సైన్యాన్ని పంపించాడు. ఎక్కడే దిగారు అంటే కనుక ఇలా రాహాబ్ అనేటువంటి వేశ్య దగ్గర, ఆ ఇంటి దగ్గర ఉన్నారు అనే విషయం కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె యొక్క ఇల్లు ఎక్కడ అంటే ప్రాకారం మీద ఉంది, అనగా గోడ మీద ఉంది. గోడ మీద ఇల్లు ఉంది అంటే ఆ గోడ ఎంత పెద్దదో గమనించాలి, దాని వెడల్పు ఎంత పెద్దదో గమనించాలి. దాదాపుగా 2 రథాలు, ఒకేసారి 2 రథాలు వెళ్ళిపోతే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు కలిగినటువంటి గోడ అది. ఆ గోడ మీద, ఆ ప్రాకారం మీద ఈమె ఇల్లు ఉన్నట్టుగా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అక్కడ వీళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సమాచారం అందిందో వెంటనే ఆ సైన్యమంతా కూడా మరి ఆ రాహాబ్ అనేటటువంటి వేశ్య ఇంటి దగ్గరికి వచ్చేసారు. వచ్చి నీ ఇంటికి వచ్చినటువంటి వారు 2 వచ్చారంట కదా, వేగు చూడడానికి వచ్చారు వారు, కాబట్టి వారిని పంపించు అంటే అప్పుడు ఆమె చేసిన పని ఏమిటి అంటే కనుక వారిని దాచిపెట్టేసింది. మిద్దె మీద ఎక్కించేసి ఆ జనపనార కప్పి వారిని దాచిపెట్టి అప్పుడు వీరితో చెప్తున్న మాట ఏమిటంటే, ఈ కింద సైన్యంతో చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో వారు మా ఇంటికి వచ్చారు కరెక్టే, కానీ వారు నాకు వేగుల వారు నాకు తెలియదు, కానీ వారు ఇప్పుడే వెళ్ళిపోయారు. మీరు కనుక వారిని తరిమినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు వారు దొరుకుతారని చెప్తే అప్పుడు వచ్చిన సైన్యమంతా కూడా వారు వెళ్ళిపోతున్నారు అనుకుని వారిని తరుముకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈమె చేసిన పని ఏమిటంటే ఆ యొక్క వేగుల వారిని చక్కగా మిద్దె మీద దాచిపెట్టింది. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి చక్కగా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 2:16లో ఆమె చెబుతూ ఉంది. చాలా చిత్రమైనటువంటి సంభాషణ అక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే ఈమె చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. యెహోషువ గ్రంథం 2:1 మనం చూసినట్లయితే కనుక, యెహోషువ గ్రంథం 2:1, వారు వెళ్ళి రహాబను వేసి ఇంట చేరి అక్కడ దిగగా అని అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2:9 చూద్దాం ఒకసారి. అదిగోండి, వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టెను. ఈ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అలాగే మనం గమనిస్తే కనుక 11వ వచనం కూడా చూద్దాం. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అక్కడ ఆమె చెబుతుంది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయారు. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా వీరు వారిని ఎలాగు నిర్మూలము చేసెనో ఆ సంగతి మేము వింటిమి. అనగా గమనించాలి, ఎర్ర సముద్రం ఏ విధముగా 2 పాయలుగా మారిపోయిందో, అలాగే మీరు సంచరిస్తూ ఉన్నప్పుడు మీరు జయించుకున్నటువంటి రాజ్యాలు, అనగా ఎదురుగుండా వచ్చినటువంటి రాజులు ఎవరు కూడా నిలవలేకపోయారు. కారణం ఏమిటంటే మీరు సేవిస్తున్నటువంటి దేవుడు, మీరు సేవిస్తున్నటువంటి యెహోవా దేవుడు మీకు తోడుగా ఉండి మీకు విజయాలు అనుగ్రహిస్తూ ఉన్నారనే సంగతి మాకు తెలిసింది అని చెబుతూ 2:11లో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెబుతా ఉంది. మేము ఈ సంగతులను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. చూసారా, ఆమె గుండెలు కరిగిపోయాయంటే అద్భుతమైనటువంటి మాట అది. ఎందుకంటే కనుక పశ్చాత్తాపంతో కూడినటువంటి మాట, భయముతో కూడినటువంటి మాట. అనగా నిజమైనటువంటి దేవుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, సమస్తము కలగజేసిన దేవుడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, చూచేవాడు ఆయనే, సమస్తమును కూడా ఏర్పాటు చేసిన వాడు ఆయనే అనే విషయము వీరికి అర్థమయ్యింది. ఈ రహాబ్ అనేటువంటి వేశ్యకు అంతా కూడా అర్థమైపోయింది.
అందుకనే కదా వేగుల వారిని వారికి అప్పగించకుండా, వేగుల వారిని సైన్యమునకు అప్పగించకుండా, వేగుల వారిని ఎరికో రాజులకు అప్పగించకుండా మేడ గమనించాలి మిద్దె మీద దాచిపెట్టింది. చూసారా? ఈ ఒక్క కార్యమేనండి ఆమె జీవితమునకు నిజంగా సరైనటువంటి మేలులోనికి నడిపించేసింది. ఆమె జీవితంలో ఒక మలుపు మనకు కనబడుతూ ఉంది. ఎందుకు అంటే గనక మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు వేగు చూడటానికి వచ్చినటువంటి వీరిని మరి చక్కగా దాచిపెట్టేసిందండి. ఎంత గొప్ప కార్యం జరిగించింది. ఎందుకు దాచిపెట్టింది అంటే ఆల్రెడీ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఈమె బాగుగా ఎరిగింది. దేవుడు వీరికి తోడుగా ఉండి నడిపిస్తాడనే విషయాన్ని ఆమె గ్రహించుకుంది. అందుకని ఆమె తీసుకుని వెళ్ళి మరి మిద్దె మీద దాచిపెట్టి వారితో మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతున్నటువంటి ఆమెను మనం గమనించినట్లయితే కనుక మరి ఆ దాచిపెట్టినటువంటి ఆమెకు దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఔన్నత్యము అంతా కూడా ఆమెకు తెలిసిపోయింది. ఈ కార్యాన్ని మనం గమనించినట్లయితే కనుక దీని తరువాత ఆమె వారిని మరి వెళ్ళిపోమని చెప్పడం, ఎలా వెళ్ళాలో జాగ్రత్తగా వారికి చెబుతూ ఒక మాట చెబుతూ ఉంది. 2:16 చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథం 2:16, ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. కొండల మీదకి వెళ్ళి అక్కడ దాగి ఉండి అప్పుడు వెళ్ళండి అని చెప్పి ఇక్కడ మరి ఈమె చెబుతా ఉంది. ఈమె రాహాబు అనేటటువంటి వేశ్య అని చెప్పబడింది. కానీ గమనించాలి దేవుని జనాంగమా, ఈమె తరువాత కాలములో మరి మంచి నీతిమంతురాలుగా కూడా సాక్ష్యం పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈమె మారిపోయినట్టుగా, అంత మాత్రమే కాదు ఈమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడినట్టుగా, హెబ్రీ పత్రిక నీతిమంతుల జాబితాలో ఈమె పేరు కూడా లిఖితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వేశ్యే కానీ మారు మనసు పొందుకుంది. పాపము చేసినది కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడింది, మారు మనసు పొందుకుంది, నీతిమంతురాలుగా ఎంచబడింది. ఈ మాటలు యాకోబు పత్రిక 2:25 మనం చూసినట్లయితే, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. క్రియలు మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది. ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి సహకారిగా మారిపోయింది. దేవుని పిల్లలు చేస్తున్నటువంటి ఈ కార్యానికి సహకారిగా మారిపోవడం మాత్రమే కాదు, వారి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా పణముగా పెట్టినటువంటి ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీగా ఈ రాహాబు అనే వేశ్య కనబడుతూ ఉన్నది. దేవుని పనిలో పాలి భాగస్తురాలుగా ఈమె కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నాకెందుకులే ఈ గొడవ అనేటటువంటి ఆలోచన ఏ మట్టికి రానివ్వకుండా దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి, ఆ భయాన్ని, భక్తిని, విశ్వాసమును క్రియలలో చూపిస్తున్నది కనుకనే ఈమె విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడుతూ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనూ కూడా వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో 5 స్త్రీలు ఉంటారు. దానిలో ఒక స్త్రీ ఎవరు అంటే గనక రెండవదిగా చెప్పబడుతున్న స్త్రీ ఈమె రాహాబు అనే వేశ్య. మొదటి తామారు గురించి చెబుతారు, తరువాత ఈ యొక్క రాహాబు గురించి చెబుతారు. నీతిమంతురాలుగా ఉన్న ఈమె చెబుతున్న మాట ఏమిటంటే, మీరు కొండ మీద దాగి ఉండవలెను అని చెబుతుంది. కొండ మీద దాగి ఉండాలి మీరు అని ఈమె చెబుతూ ఉంది. అసలు కొండ మీద దాగి ఉండడం ఏమిటి? దాగి ఉండడం అనేటువంటి మాట ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. కొండ మీద దాగి ఉండడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము 30వ వచనాన్ని మనం చదవగలిగితే అర్థమవుతుంది. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి
మోషేకు తెలిసి ఉండలేదు. గమనించాలి దేవుని బిడ్డలారా, కొండ దిగుచుండగా, సీనాయి కొండ ఎక్కినటువంటి మోషే ఆ కొండ దిగుచున్నప్పుడు శాసనములు కలిగినటువంటి 2 పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆయన కొండ దిగుతున్నప్పుడు ఆయన ముఖం ఏమైందంటే కనుక ముఖ చర్మము ప్రకాశించింది. అనగా ముఖము ప్రకాశించినట్టుగా కనబడుతుంది. అంటే కొండ మీద ఏ అనుభవం ఉంది అంటే కనుక ముఖ కాంతి ప్రకాశించేటటువంటి అనుభవము ఉంది. నిర్గమకాండం 34:30 అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింప వెరచిరి. అంటే ఆ ముఖము ఆ కాంతి ఎలాగుందంటే కనుక వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా లేకుండా ఉంది. అంటే అంత కాంతితో, ముఖ కాంతితో ఆ కొండ మీద దిగొస్తున్నాడు. అంటే కొండ మీద దాగి ఉండడము అంటే అర్థము ఏమిటో ఈరోజు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. కొండ ఎక్కాము అంటే కనుక ఖచ్చితముగా మన ముఖము ఏమవ్వాలంటే ప్రకాశించే జ్యోతిగా మారిపోవాలి. కొండ ఎక్కిన మోషే ప్రకాశించే జ్యోతిగా మారిపోయాడు. అలాగే మనము కూడా కొండ మీద దాగి ఉండే అనుభవములోనికి వెళ్ళాలి. కొండ మీద అనుభవము వ్యక్తులను ప్రకాశింపచేస్తుంది. మోషే గారు ప్రకాశించినట్టుగా మనం గమనించాలి. కొండ మీద దాగి ఉండడం అంటే మన జీవితాన్ని మనం ప్రకాశమానంగా చేసుకోవడమే. అయితే కొండ మీదకి వెళ్ళి ఏమి చేస్తే ప్రకాశిస్తారు? యేసయ్య చెబుతున్నటువంటి అనుభవాన్ని కూడా మనం చూడాలి. అంటే కొండ మీదకి వెళ్తే ప్రకాశిస్తారంటే కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తే ప్రకాశిస్తారో మనం గమనించాలి. అసలు ఈ కొండ ఏంటి? కొండ మీద దాగి ఉండడం ఏమిటి? అంటే కొండ మీదకి వెళితే ప్రకాశితం వస్తుందా అంటే కొండ మీదకి వెళ్ళి ఒక పని చేస్తే మనం ప్రకాశితం అవుతాం. అదేమిటో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సందర్భాల్లో మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళే అనుభవం కలిగినటువంటి వాడు ఆయన. లూకాసు సువార్త 9వ అధ్యాయము 28-29 మనం చదివినట్లయితే గమనించాలి. కొండ మీద సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. లూకాసు సువార్త 9వ అధ్యాయము 28-29 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. కొండ మీద చేయవలసింది ఏమిటి అంటే కనుక ప్రార్థన చేస్తే అప్పుడు నీ ముఖము ప్రకాశిస్తుంది. నీ ముఖం యొక్క ఛాయంతా మారుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. తర్వాత 29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరసెను. అంటే నీ ముఖము మాత్రమే కాదు, మొత్తానికి మన శరీరం అంతా కూడా ఎలా ఉందంటే కనుక రూపాంతర అనుభవంలోనికి వస్తాము. అంటే కొండ మీదకి వెళ్ళాలి మనము. ఖచ్చితముగా కొండ మీదకి వెళ్ళినటువంటి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అలా చేస్తే కనుక ఖచ్చితముగా మన ముఖము ప్రకాశిస్తుంది. కొండ ఏంటంటే ఇప్పుడు కొండ లెక్కమంటారా మమ్మల్ని అనుకుంటున్నారా? దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, కొండ అనగా సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. నువ్వు వ్యక్తిగతం చేసుకునేటటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరి గృహాల్లో కూడా ఒక గది ఏర్పాటు చేసుకుంటారు, సన్నిధి గది. చాలా ప్రాముఖ్యమైనది సన్నిధి. ఆ సన్నిధి గదిలో, సన్నిధి అంటేనే మనం గమనించాలి, సన్నిధే మన కొండ అయి ఉన్నది. సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళినటువంటి మనము ప్రార్థన చేయాలి. అప్పుడు కొండ ఎక్కిన అనుభవంలోనికి మనం వెళతాం. ఎందుకంటే ఆ కొండ శిఖరం మీదకి ఎవరు దిగి వచ్చారంటే యెహోవా దేవుడు దిగి వచ్చి శాసనములు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్న సీనాయి పర్వతం మీద. అలాగే దైవ సన్నిధిగా మనం పిలుచుకుంటున్నటువంటి సన్నిధి గది ఏదైతే ఉన్నదో అక్కడికి కూడా దేవుడు ఖచ్చితముగా దిగి వస్తాడు. మరి మనము ఆ సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అలా చేస్తే మనము కూడా ఏమవుతామంటే రూపాంతర అనుభవంలోనికి వెళతాం. మన ముఖము ప్రకాశిస్తూ ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. అంటే కొండల మీదకి వెళ్ళి దాగుకోవడం అంటే సన్నిధి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడమే. నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో పరిస్థితులు నీకు తోచనప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే కొండ అనేటటువంటి సన్నిధిలోనికి వెళ్ళి
నీవు ప్రార్థన చేయాలి. అదే కొండల మీద దాగుకొనటం అంటే. అప్పుడు ఖచ్చితముగా దేవుడు పరిష్కారం ఇస్తాడు, ఖచ్చితముగా దేవుడు జవాబిస్తాడు, నీకు ఖచ్చితముగా ధైర్యం ఇస్తాడు. ఏం చెయ్యాలో ఆలోచన నీకు బయలుపరుస్తాడు. తన చిత్తాన్ని ఖచ్చితముగా మన పట్ల నెరవేరుస్తాడు. అది మనము చేయవలసినటువంటి పని, కొండల మీద దాగి ఉండడం అంటే. ఎందుకు అంటే గనుక గమనించాలి, మనము గనుక మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితముగా సాతాను పన్నాగాలన్నీ కూడా వాడి యొక్క పన్నాగాలన్నీ కూడా పెకలించబడతాయి. వాడు వేసినటువంటి వలలన్నీ కూడా, ఉచ్చులన్నీ కూడా తెగిపోతాయి. దేవుని మహిమ కలుగునుగాక. వాడి బంధకాలన్నీ కూడా మరి విడుదల గావించబడతాయి. ఎప్పుడు అంటే మనం మోకరించినప్పుడు. పెద్దలు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మన మోకాలు నలుపెక్కినప్పుడు మన ముఖము తెలిపెక్కుతుంది, సాతాను ముఖము పులిపెక్కుతుందని చెప్పి మరి దైవజనులు దేవదాసయ్య గారు స్పష్టంగా చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మన మోకాలు నలుపెక్కాలి, మన మోకాలు నల్లగా అయిపోవాలి. అలా అయిపోతే కనుక మన ముఖం ఏమవుతుందంటే తెలిపెక్కుతుంది. మన ముఖం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, ఆ యొక్క దేవుని తేజస్సుతో మన ముఖం నింపబడుతుందో, అప్పుడు సాతాను ఇంకా ఆగలేడండి, ఉండలేడు సాతాను. కాబట్టి గమనించాలి, అప్పుడు సాతాను యొక్క ఆడి ఆలోచన కావచ్చు అంతా కూడా ఏమైపోతుందంటే కనుక ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వాడికి ఏర్పడుతుంది. కాబట్టి మోకరించే ప్రార్థన మనము చేయాలి. నేటి కాలంలో మరి మోకాళ్ళ ప్రార్థన అనేది ఉంటుందా? మీ కుటుంబంలో చేస్తున్నారా? నీ వ్యక్తిగతముగా చేస్తున్నావా? మోకరించి ప్రార్థన చేసినటువంటి భక్తుల చరిత్ర మనము గమనిస్తే చాలా అద్భుతమైన చరిత్ర అండి. వారి యొక్క సేవా పరిచర్యలు కూడా అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగాయి. గంటల కొలది మోకరించి ప్రార్థన చేసి కన్నీటిని విరిచినటువంటి వారి సేవా పరిచర్యలను కూడా బహు విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అనుభవం ఎలా వచ్చింది అంటే కనుక కొండల మీద మోకరించే అనుభవము, కొండల దగ్గర దాక్కునే అనుభవము, అదే సన్నిధి గదిలో మోకరించే అనుభవం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలా మనము చేసినట్లయితే కనుక, సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితముగా మనము కూడా ఏమవుతామంటే కనుక వెలిగే జ్యోతులుగా మనం అందరము కూడా వెలుగుతూ ఉంటాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అంటే కొండల తట్టుకు వెళ్ళి దాక్కొని ఉండటం అంటే దాని అర్థము సన్నిధిలో మనం ప్రార్థించడమే. మత్తయి సువార్త 26:30 యేసు ప్రభు చెప్తున్న మాట. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరం. చాలమ్మా, కొండ ఎక్కడమే ఆయన శిష్యులకు నేర్పించాడండి. కొండ ఎక్కడమే శిష్యులకు ఆయన నేర్పించాడు. అంటే దాని అర్థం ఏమిటంటే సన్నిధిలో ప్రార్థన చేయడమే శిష్యులకు ఆయన నేర్పించాడు. మరొక మాట 61వ కీర్తనలో దావీదు అంటాడు కదండి, కొండ అనుభవం గురించి ఆయన ఎంత బాగా చెప్తాడో. ఎందుకంటే కొండల గురించి ఎక్కువ బాగా రాశాడు ఆయన. 61వ కీర్తన 2వ వచనములో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూసారా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే అనుభవం ఎంత ఘనముగా ఉందో. సన్నిధి అనుభవాన్ని కోరుకుంటున్నాడు దావీదు. సన్నిధి అంటే ఆయనకి చాలా ఇష్టం, మందిరం అంటే చాలా ఇష్టం ఆయనకి, ప్రార్థన అంటే చాలా ఇష్టం ఆయనకి, దేవుని స్తుతించడం అంటే చాలా ఇష్టం ఆయనకి. దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోకుండా, నా ప్రాణమా ఆయన చేసినటువంటి మేలులు ఏది మర్చిపోవద్దు, దేన్ని విడిచిపెట్టొద్దు, అన్నీ కొనసాగించు, దేవుని స్తుతించు, ఘనపరచు అని ఎప్పుడు దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు. అందుకే కదా అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు ప్రభు. ఎవరికి లేని భాగ్యం పొందుకున్నాడు. రాజుల గురించి చెప్పాలంటే, యోధరాజుల గురించి చెప్పాలంటే దావీదుని స్కేల్గా పెడతారు. ఈ రాజు దావీదు నడుచుకున్నట్టు నడుచుకోలేదు, ఈ రాజు దావీదు వలె యథార్థంగా ఉన్నాడు, ఈ రాజు దావీదు వలె మొదట్లో యథార్థంగా ఉన్నాడు, తర్వాత దారి తప్పిపోయాడు. అలాగా ఏ రాజు గురించి మాట్లాడినా దావీదుని టార్గెట్ చేస్తారండి. ఎందుకంటే దావీదుకున్నటువంటి ఆ గ్రాఫ్ ఎవరికి లేదండి. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము.
అంటే ఈరోజు కొండ మీదకి వెళ్ళి దాక్కోమని ఈ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య, అలా అనకూడదు, రాహాబు అనే వేశ్య కాదు, నీతిమంతురాలుగా మార్చబడినటువంటి ఆమె వీరికి ఇస్తున్నటువంటి సలహా ఏమిటంటే కొండ ఎక్కండి, కొండ మీద దాగి ఉండండి, అంటే సన్నిధి గదిలో ప్రార్థన చెయ్యండి, అప్పుడు మీ బ్రతుకులు మారతాయి, మీరు దాచిపెట్టబడతారు. సాతాను వేసేటటువంటి బాణములను మనం ఎదుర్కోవాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని మనం వాడాలి. దేవుని సహవాసం అనేటటువంటి సన్నిధి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. వాడు ఎన్ని అగ్ని బాణాలు వేసినా విశ్వాసం అనే డాలు చేత పట్టుకుని ప్రార్థన అనేటటువంటి అనుభవంలోనికి, సన్నిధి అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితముగా మనము వాడిని జయించగలుగుతాము. అందుకని కొండ మీద దాగి ఉండడం అంటే సన్నిధి గదిలో ప్రార్థించడం అనే విషయాన్ని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాడు. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దేవా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దాగి ఉండే అనుభవాన్ని ప్రభువా నాయన తండ్రి ఆయా సందర్భాలలో ప్రభువా నాయన మాకు వస్తూ ఉన్నాయి దేవా. ఇదిగో నాయన మరి ఎలా దాగి ఉండాలో, దాగి ఉండి మేము ఏమి చేయాలో మర్మములను బయలుపరిచావు దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలలో ఉన్నటువంటి బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించండి ప్రభువా. శాంతిని, సమాధానమును సమృద్ధిగా దయచేసి నీ కృపలో బలపరచుమని, ఫలపరచుమని, ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.